వెల్కమ్ టు 3 టీవీ. భారతదేశంలో మెడికల్ సీట్ సాధించడం అంటే కేవలం చదువు మాత్రమే కాదు, అది ఒక విద్యార్థి జీవిత ఆశయం, ఒక సగటు కుటుంబం కన్న కల. కానీ ప్రతి ఏటా నీట్ పరీక్ష చుట్టూ ముసురుతున్న లీకేజ్ వార్తలు, అక్రమాలు ఆ నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్ కు బదులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కూడా చేశారు. అయితే ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన సిస్టంలో మార్పులు జరుగుతాయంటారా? ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించే అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి లీకేజీలు ఎందుకు జరగట్లేదు? అక్కడ ఎంక్యాట్ అనే మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అనే పరీక్షను అంత పకడ్బందీగా ఎలా నిర్వహిస్తున్నారు? అసలు మన దేశంలో అలాంటి కఠినమైన రెగ్యులేషన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఎందుకు అమలు కావడం లేదు? ఈ రెండింటికి మధ్య ఉన్న అసలు తేడాలేంటి? మన వ్యవస్థలో మారాల్సిన అంశాలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటిది మల్టిపుల్ క్వశ్చన్ సెట్స్ అండ్ స్కోర్ స్కేలింగ్. అమెరికాలో నిర్వహించే ఎంక్యాట్ పరీక్షలో దేశం అంతటికీ ఒకే ఒక్క క్వశ్చన్ పేపర్ ఉండదు. ఒక భారీ డేటాబేస్ నుండి కంప్యూటర్ ద్వారా వేర్వేరు విద్యార్థులకు వేర్వేరు క్వశ్చన్ సెట్లు వస్తాయి. ఒకే గదిలో పక్కపక్కన కూర్చున్న ఇద్దరు విద్యార్థులకు కూడా కంప్లీట్గా డిఫరెంట్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ వేర్వేరు ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక పేపర్ సులభంగా, మరొకటి కష్టంగా ఉండొచ్చు కదా అనే సందేహం కూడా రావచ్చు. అందుకే వాళ్ళు స్కోర్ స్కేలింగ్ అనే సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పేపర్ టఫ్నెస్ను బట్టి మార్కులను నార్మలైజ్ చేస్తారు. ఇక్కడ మీకు స్కోర్ స్కేలింగ్ అనే టాపిక్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకే పరీక్షను వేరువేరు రోజుల్లో, వేరువేరు షిఫ్ట్లలో, వేరువేరు క్వశ్చన్ పేపర్లతో నిర్వహించినప్పుడు ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా అందరికీ మార్కులను ఒకే త్రాసుపైకి తెచ్చే అత్యాధునిక గణిత మరియు గణాంక విధానమే ఈ స్కోర్ స్కేలింగ్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పేపర్ లీక్ కాకుండా ఉండడానికి వేర్వేరు షిఫ్టుల్లో వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. కానీ మనుషులు తయారు చేసే ఏ రెండు క్వశ్చన్ పేపర్లు కూడా 100% ఒకే డిఫికల్టీ లెవెల్ ఉండడం అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్, షిఫ్ట్ 1లో విద్యార్థి ఏకి వచ్చిన క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందనుకుందాం. షిఫ్ట్ 2లో విద్యార్థి బికి వచ్చిన క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉందనుకుందాం. ఇప్పుడు నేరుగా రా మార్క్స్ చూస్తే తేలికైన పేపర్ రాసిన బికి ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ దాని అర్థం బి తెలివైన వాడని, ఏ తక్కువ చదివినాడని కాదు. ఇక్కడే స్కోర్ స్కేలింగ్ సాంకేతికత రంగంలోకి దిగుతోంది. ఈ విధానంలో విద్యార్థులు సాధించిన రా స్కోర్ నేరుగా పరిగణించరు. దానికి బదులుగా ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీని బట్టి మార్కులను అడ్జస్ట్మెంట్ చేస్తారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఆ పర్టికులర్ షిఫ్ట్ పేపర్ను ఎంతమంది రాశారు, ఆ గ్రూప్లో వచ్చిన యావరేజ్ మార్కులు ఎంత అని అల్గారిథం విశ్లేషిస్తాయి. ఒక షిఫ్ట్లో ఎక్కువ మంది విద్యార్థులకు సగటు మార్కులు తక్కువగా వచ్చాయంటే ఆ క్వశ్చన్ పేపర్ కష్టమైనదిగా సాంకేతికంగా గుర్తించబడుతుంది. ఇంకో షిఫ్ట్లో సగటు మార్కులు ఎక్కువగా వచ్చాయంటే ఆ పేపర్ తేలికైనదిగా నిర్ధారించబడుతుంది. తక్కువ రా మార్క్స్ వచ్చిన పేపర్ డిఫికల్టీని బట్టి వారి స్కేల్డ్ స్కోర్ పెరుగుతుంది. ఎక్కువ రా మార్కులు వచ్చిన పేపర్ సులభంగా ఉన్నందున వారి స్కేల్ స్కోర్ పెరగదు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఒకసారి చూద్దాం. షిఫ్ట్ ఏ కష్టమైన పేపర్ అనుకుందాం. రాకేష్ 100 మార్కులకు 65 మార్కులు సాధించాడు. కానీ ఆ షిఫ్ట్ యావరేజ్ మార్కులు కేవలం 45 మాత్రమే. ఇక షిఫ్ట్ 2 విషయానికి వస్తే తేలికైన పేపర్. సురేష్ 100 మార్క్స్కు 75 మార్క్స్ సాధించాడు. కానీ ఆ షిఫ్ట్ యావరేజ్ మార్కులు 70. సాధారణంగా చూస్తే సురేష్ 75 కంటే రాకేష్ 65కి తక్కువ వచ్చాయి కదా. కానీ స్కోర్ స్కేలింగ్ ద్వారా పేపర్ కఠినత్వాన్ని నార్మలైజ్ చేసినప్పుడు రాకేష్ కష్టమైన పేపర్లోనూ సగటు కంటే చాలా బాగా పర్ఫామ్ చేసినందున ఇద్దరి స్కేల్డ్ స్కోర్ 500కి 490గా సమానం అవుతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే అదృష్టంతో పనిలేదు. తనకు ఏ షిఫ్ట్ పడింది, పేపర్ కష్టంగా వచ్చిందా, తేలిగ్గా వచ్చిందా అనే దానితో విద్యార్థికి సంబంధం ఉండదు. వేర్వేరు రోజుల్లో వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశం లభిస్తుంది. మల్టిపుల్ షిఫ్ట్లు అలాగే వేర్వేరు క్వశ్చన్ సెట్లను ఉపయోగించే వెసులుబాటు లభిస్తుంది కాబట్టి పేపర్ లీక్ అనే పదానికి చోటు ఉండదు. ఇక ఇండియాలో నీట్ పరీక్ష విషయానికి వస్తే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఒకే రోజు ఒకే సమయంలో ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దీనివల్ల ఎక్కడైనా ఒక్క చోట పేపర్ లీక్ అయినా లేదా ప్రింటింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా మొత్తం దేశవ్యాప్తంగా పరీక్ష వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. ఇక్కడ ఒకే ప్రశ్నపత్రం ఉండడమే అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఇక రెండో విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ అండ్ హై సెక్యూరిటీ. ఎంక్యాట్ అనేది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ పరీక్షను ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రోమెట్రిక్ టెస్ట్ సెంటర్లో మాత్రమే నిర్వహిస్తారు. సెంటర్లోకి అడుగుపెట్టే ముందు డిజిటల్ సంతకాలు, పామ్ వీన్ స్కానింగ్, అలాగే ఫోటో ఐడెంటిఫికేషన్ ద్వారా మల్టీ లెవెల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరుగుతుంది. విద్యార్థులు ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్ బయట ఉన్న
లాకర్లలో భద్రపరుస్తారు. పరీక్ష సమయంలో వీటికి ఏమాత్రం ప్రవేశం ఉండదు. అయితే మన నీట్ ఇప్పటికీ ఓఎంఆర్ ఆధారిత పెన్ అండ్ పేపర్ మోడ్లోనే సాగుతోంది. వేల సంఖ్యలో ఉన్న స్కూళ్లను, కాలేజీలను ఎగ్జామ్ సెంటర్లుగా మారుస్తుండడంతో అక్కడ అంతటి కఠినమైన బయోమెట్రిక్ సెక్యూరిటీని, సీసీటీవీ నిఘాను అమలు చేయలేకపోతున్నారు. అందుకే రీసెంట్గా జరిగిన నీట్ రీ ఎగ్జామ్లో కూడా ఒకరి స్థానంలో వేరొకరు వెళ్లి ఎగ్జామ్ రాశారనే వార్తలు వినిపించాయి. ఇక పేపర్లను ముద్రించడం, ట్రక్కుల్లో సెంటర్లకు తరలించడం, సెంటర్లలో భద్రపరచడం వంటి ప్రతి దశలోనూ లీకేజీలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ లీగల్ రూల్స్. ఎంక్యాట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనే చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే పరీక్ష పూర్తయిన తర్వాత అందులోని ప్రశ్నలను, ప్యాసేజ్లను లేదా సమాధానాలను టెలిగ్రామ్, వాట్సాప్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, కోచింగ్ సెంటర్లతో కానీ పంచుకోవడం చట్టపరమైన నేరం. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి స్కోర్ను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో పరీక్ష రాయకుండా శాశ్వత నిషేధం విధిస్తారు. అలాగే జైలు శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇలా క్వశ్చన్స్ని పబ్లిక్ చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మన దేశంలో మాత్రం నీట్ పరీక్ష ముగిసిన కొద్ది గంటల్లోనే కోచింగ్ సెంటర్లు క్వశ్చన్ పేపర్లను, సమాధానాలను బహిరంగంగా యూట్యూబ్, టెలిగ్రామ్లలో విశ్లేషిస్తూ ఉంటాయి. అసలు పేపర్ లీకేజీలకు పాల్పడే క్రిమినల్ గ్యాంగ్లపై కఠినమైన చట్టాలు, వేగవంతమైన శిక్షలు అమలు కాకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక నాలుగోది మల్టీ సెషన్ షెడ్యూలింగ్ వర్సెస్ సింగిల్ డే హై స్టేక్స్. అమెరికాలో ఎంక్యాట్ పరీక్షను ఏడాదిలో జనవరి నుండి సెప్టెంబర్ వరకు దాదాపు 30 సార్లు నిర్వహిస్తారు. ఎవరైనా విద్యార్థికి ఆ రోజు ఆరోగ్యం బాగలేకపోయినా లేదా సాంకేతిక సమస్యలు వచ్చినా మరొక తేదీకి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరంలో 3 సార్లు, లైఫ్ టైంలో 7 సార్లు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక్క రోజుపైనే వారి జీవితం ఆధారపడి ఉండదు. అదే మన నీట్ పరీక్షకు మాత్రం ఏడాదంతటికి ఒకటే రోజున నిర్వహిస్తారు. ఆ ఒక్క రోజులో ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా పేపర్ లీక్ అయి పరీక్ష రద్దయినా విద్యార్థి ఒక పూర్తి సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విపరీతమైన ఒత్తిడే అక్రమార్కులకు, పేపర్ లీక్ ముఠాలకు ఆసరాగా మారుతుంది. ఇక మన దేశంలో కూడా ఇలాంటి పకడ్బందీ వ్యవస్థను ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనే ప్రశ్నకు ప్రధానంగా 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, డిజిటల్ మౌలిక వసతుల కొరత. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ రాస్తారు. అంతమందికి ఒకేసారి లేదా కొన్ని రోజుల్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలంటే వేల సంఖ్యలో హై స్పీడ్ ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయం ఉన్న అత్యుత్తమ టెస్ట్ సెంటర్లు అవసరం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటి సంఖ్యకు సరిపోదు. గవర్నమెంట్ ముందుగా దీనిపై దృష్టి పెట్టాలి. ఇక రెండవది, మార్కుల నార్మలైజేషన్ కాంప్లెక్సిటీ. వేర్వేరు షిఫ్ట్లలో వేర్వేరు క్వశ్చన్ పేపర్లు ఇచ్చినప్పుడు ఒక షిఫ్ట్ పేపర్ కష్టంగా ఉండి ఇంకో షిఫ్ట్ పేపర్ తేలిగ్గా వస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే భయం ఉంటుంది. మార్కులను నార్మలైజ్ చేసే పద్ధతిపై మన విద్యార్థులకు, కోర్టులకు సంపూర్ణమైన నమ్మకం కుదరాల్సి ఉంటుంది. మన దేశంలో లక్షలాది మంది విద్యార్థుల కష్టానికి, వారి భవిష్యత్తుకు తగిన న్యాయం జరగాలంటే సాంకేతికతను వాడుకుంటూ కఠినమైన చట్టాలను అమలు చేస్తూ అమెరికా వంటి దేశాల్లోని సురక్షితమైన విధానాల వైపు మన పరీక్షా వ్యవస్థ అడుగులు వేయాల్సిన అత్యవసర సమయం ఇది. ఇలాంటి సంఘటనలను బాధ్యత వహించిన వారు రాజీనామా చేయడంతో పాటు తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు తప్పకుండా పడాలి. దీనితో పాటు విద్యా విధానాల్లో కూడా కొత్త సంస్కరణలు తీసుకురావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.